హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే అలేఖ్య సునందని చూసి తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇక సునంద అలేఖ్యని చూసి ఇక అలేఖ్య ఆదిత్య లవరన్కి తెలుసు కదా, ఒకసారి షాక్ అయిపోతుంది. అలేఖ్యని ప్రాధేయపడుతుంది ఆదిత్య జీవితంలోకి రాకని. అది చూసిన జీవన ఏం చేయబోతుందో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది అయితే హాస్పిటల్కి ఫోన్ రాగానే వెళ్తుంది కదా. అప్పుడే ఆనంది హాస్పిటల్లో ఇక అలేఖ్యకి కళ్ళు తెరవడంతో ఇక అలేఖ్యని చూడడానికి ఆనంది, సీను, ఇక గంగవ్వ ముగ్గురు వెళ్తారు. అప్పుడే అలేఖ్య కూర్చుంటుంది. చూడమ్మా, నీ చెల్లి కళ్ళు తెరిచింది. ఇక నీ పేరేంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు తను ఏది సమాధానం ఇవ్వదు. అప్పుడే ఆనంది, చెల్లి ఇప్పుడు ఎలా ఉంది నీకు? నీ పేరు గుర్తుకు ఉందా? అసలు నువ్వు ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఏంటమ్మా నువ్వెవరని అడగడం ఏంటి, తను నీ చెల్లే కదా అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అప్పుడే ఆనంది, లేదు డాక్టర్, తనకి గతం గుర్తుకుందా లేదా అని టెస్ట్ చేశాను అని ఆనంది కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్కే అయితే ఇక వాళ్ళని చూసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే, నీకు ఏం జరిగింది, అసలు ఏమైందో గుర్తుకుందా, నీ పేరు చెప్పు అని అడిగినా కానీ తను ఏ దానికి సమాధానం ఇవ్వకపోవడంతో ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. నన్ను వద్దు 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 అని కంగారు పడుతూ మళ్ళీ కళ్ళు తిరిగి ఇంకా నిద్రపోతుంది. అప్పుడే డాక్టర్, తనని ఎక్కువసేపు మాట్లాడనివ్వకండి, తనకి బ్రెయిన్లో నరాలు చితికిపోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అవ్వడం వల్ల తను గతాన్ని మర్చిపోయింది. ఇక ఈ టాబ్లెట్స్ వాడితే కొద్దిగా తన గతం గుర్తుకు వస్తుంది అని డాక్టర్ చెప్పగానే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి అసలు నేను అనుకున్నది ఏంటి, జరగడం ఏంటి, అసలు భయంగా ఉంది అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సీను, ఏంటమ్మాడి తను మొత్తం గుర్తుకు లేదు కదా, ఇప్పుడు ఎలా మనం చేసేది, తన వాళ్ళకి ఎలా అప్పగించాలమ్మాడి అని అంటూ ఉంటాడు ఇక సీను అయితే. అప్పుడే ఆనంది అయితే, ఏంట్రా సీను ఇలా జరగడం ఏంటి, తను బ్రతికింది అని అనుకునే లోపే మళ్ళీ తన వాళ్ళని తను ఎవరో గుర్తుపట్టని స్థితి ఉంది అని ఇక టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆనంది అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కోవాలి అని ఆదిత్య ఆనందికి ఫోన్ చేశాడు. అప్పుడే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, ఏంటి ఆనంది, అక్కడ అమ్మాయి కోలుకుంది కదా అని అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి బాగానే ఉంది, కోలుకుంది, కళ్ళు తెరిచి చూస్తుంది కూడా, కానీ కొంత భయంకరమైన విషయం కూడా ఉంది ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఏంటి ఆనంది, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది, తొందరగా చెప్పు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, అవునండి, తను కోలుకుంది, బాగానే ఉంది, కానీ తన గతం ఏంటో గుర్తుకు లేదు, తను అంతా మర్చిపోయింది. ఇప్పుడు తన గతం, తన తల్లిదండ్రులు, తన ఇల్లు, తన వాళ్ళు ఎవరో తనకి మొత్తం గుర్తుకు లేదు. ఇప్పుడు తనని అసలు ఎక్కడికి పంపించాలి, తన వాళ్ళు తెలియంది అని ఆలోచిస్తున్నాను ఆదిత్య గారు. ఇప్పుడు పెద్ద గండం వచ్చి పడింది మనకి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆదిత్య స్టన్ అయిపోతాడు. ఏంటి ఆనంది, తనకి గతం గుర్తుకు లేదా అని ఆదిత్య అంటూ ఉంటాడు. అవును ఆదిత్య గారు అని అనగానే డాక్టర్ మళ్ళీ ఆనందిని లోపలికి పిలవగానే ఆనంది ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఆనంది గురించి ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఆనంది అంత కష్టపడి తనని బ్రతికించిందమ్మా, కానీ అని అనగానే, ఏం జరిగింది ఆ అమ్మాయికి, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే మళ్ళీ నన్ను తీసుకువెళ్తారు, ఇక నేను ఒక ప్రాణాన్ని తీసిన దాన్ని అవుతాను అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. లేదమ్మా, ఆ అమ్మాయికి ఇక తన ప్రాణాలకి ఏమీ బాధ లేదు, కానీ తను అంతా గతం మర్చిపోయింది. తన వాళ్ళెవరో తెలుసుకొని తనని అక్కడికి పంపించాలనుకున్నాం, కానీ తను గతం గుర్తుకు లేదు, తన వాళ్ళెవరో తెలీదు, కనీసం తన పేరు కూడా తెలియడం లేదంట అని అనగానే, ఇప్పుడు ఏం చేద్దాంరా, ఆ అమ్మాయిని ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటుంది
ఇక సునంద అయితే అప్పుడే శశికాంత్, అవును సునంద, ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నా కానీ నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు. ఇక పోలీస్ వాళ్ళు ఇక ఎంక్వైరీ చేస్తే ఇదంతా ఇక తెలుస్తుంది. ఆ అమ్మాయి మన ఇంటికి రావడం మంచిది కాదు అని సునందతో శశికాంత్ అంటూ ఉంటాడు. మరి ఏం చేద్దామండి, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ పెడదాం అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక శశికాంత్, ఆ అమ్మాయిని మన గెస్ట్ హౌస్లో పెడదాం, అక్కడ అన్ని సదుపాయాలు కల్పించేలా చేద్దాం అని శశికాంత్ చెప్పగానే ఇక ఆదిత్య కూడా, అవును డాడీ, నిజంగానే మన గెస్ట్ హౌస్లో ఇక తనని చూసుకోవడానికి ఒక నర్స్ని, ఇక తనకి ఇంట్లో పని చేయడానికి ఒక పని మనిషిని పెడదాం, అన్ని బాగోగులు చూసుకునేలా చేద్దాం అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, సరేరా, ఇక మన గెస్ట్ హౌస్లోనే తనని పెడదాం, ఇక తనకి ఏదైనా సహాయం కావాలంటే ఇక అక్కడి నుంచి ఒక ఇద్దరు ముగ్గురి పని వాళ్ళని పెట్టైనా చేద్దాం, తనకి ఎంత డబ్బు అయితే అంత డబ్బు పెడదాం, తన గతం గుర్తుకొచ్చేంత వరకు మన దగ్గరే మన గెస్ట్ హౌస్లోనే ఉంచుదాం అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక సునంద వెంటనే మళ్ళీ ఆనందికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఆనంది, ఏంటి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. ఆనంది, ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళకు, ఆ అమ్మాయిని మన గెస్ట్ హౌస్కి తీసుకురా, తనకి కావాల్సిన అన్ని సదుపాయాలు చూసుకుందాం, ఒక అమ్మాయిని పని అమ్మాయిని, తర్వాత నర్స్ని, ఇక తనకి తన బాగోగులు చూసుకోవడానికి ఇక అందరినీ పెడదాం, కానీ ఇక మనం మాత్రం ఇక మన ఇంట్లోకి తీసుకురాకూడదు అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ ఆంటీ, మన ఇంట్లో కాకపోయినా గెస్ట్ హౌస్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇంట్లో ఈ అమ్మాయిని ఉంచడం మంచిది అని ఇక అంటూ ఉండగానే ఇక సరే అని, అత్తయ్య ఈరోజే ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు, తర్వాత నేను తనని తీసుకొని వస్తాను అని ఆనంది ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఆనంది అయితే ఆ అమ్మాయిని తీసుకొని ఇక గెస్ట్ హౌస్కి అయితే వస్తుంది. ఇక గెస్ట్ హౌస్లో ఇక సునంద తనకి కావలసినవన్నీ తెచ్చిపెట్టి ఇక పని వాళ్ళను కూడా పెడుతుంది. ఇక అప్పుడే ఇక ఆనందిని తనని తీసుకువెళ్ళి ఆ గెస్ట్ హౌస్లో పెట్టి, తనకు కావలసినవన్నీ మీరే చూసుకోవాలి, ఏదైనా అవసరం ఉంటే నా ఫోన్కి ఫోన్ చేయండి అని ఆనంది చెప్పి ఇక అక్కడ పెట్టేసి ఇక తనని అక్కడ ఉంచేసి తను ఇక ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఆనందిని చూసిన ఇంట్లో వాళ్ళు ఆదిత్య ఇక సునంద అయితే, ఏంటి ఆనంది, ఆ అమ్మాయి పరిస్థితి బాగానే ఉంది కదా, తను బాగానే అటు ఇటు తిరుగుతుంది కదా అని అడుగుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే, ఏమీ లేదత్తయ్య, తనకి అంతా ఓకే, కానీ తనకి గతం మర్చిపోయింది, తను టాబ్లెట్స్ వాడుతూ ఉంటే ఇక ఆ బ్లడ్ ఇక అంతా కరిగిపోయి ఇక మామూలు నార్మల్ స్థితికి వస్తుంది. అప్పుడు తన గతం గుర్తుకు వస్తుంది. తన గతం గుర్తుకు వచ్చాక తన వాళ్ళ దగ్గరికి తనని పంపేద్దాం, అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని మనదే అత్తయ్య అని ఆనంది చెప్పగానే, సరే ఆనంది, తను కోలుకోవడమే మనకు కావాలి, తన వాళ్ళకి అప్పగించేదాకా మనం తనని బాగా చూసుకోవాలి అని ఇక సునంద అంటూ ఉంటుంది. సరే అత్తయ్య, తను బాగానే ఉంది, ఇక మీరేం టెన్షన్ పడకండి అని ఆనంది అనగానే ఇక ఆదిత్య ఆనందిని, ఆనంది, నువ్వు బాగా స్ట్రెస్ అయ్యావు, నిన్నటి నుంచి నువ్వు ఆ అమ్మాయి గురించి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు, నువ్వు ముందు ఫ్రెష్ అప్ అయి రిలాక్స్గా రూమ్లోకి వెళ్ళు అని ఆదిత్య చెప్పగానే, సరే ఆదిత్య గారు అని ఆనంది తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక సునంద మాత్రం సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఆ అమ్మాయి కోలుకోవడం చాలా మంచిగానే ఉంది, కానీ తన వాళ్ళని ఇక తన పేరేంటో తనని తానే గుర్తుపట్టని స్థితిలో ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి, అసలు ఆ అమ్మాయి ఇక తొందరగా తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే బాగుండు, తన గతాన్ని గుర్తుకు తెచ్చుకొని తన వాళ్ళ దగ్గరికి తనని పంపిస్తే ఇక నాకు ఏ భయం ఉండదు, కానీ అప్పటి వరకు నాకు కంగారుగానే ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతోంది అని భయంగా ఉంది, కానీ ఆనంది ధైర్యంతో నన్ను ఇక భయపడకుండా చేస్తుంది, ఆనంది ఉండడం వల్లే ఈరోజు నేను ఇలా రిలాక్స్గా ఉండగలిగాను అని ఇక చాలా సంతోషపడుతుంది ఆనందిని చూసుకుంటూ. ఇక సునంద అయితే ఇక తెల్లవారుజామునే వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి, ఇక ఆనంది ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి నేనైనా వెళ్ళి చూసుకోవాలి అని సునంద వెంటనే ఇక గెస్ట్ హౌస్కి అయితే వెళ్తుంది.
అప్పుడే అక్కడ పని వాళ్ళు ఇక అంతా ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడే సునంద వెళ్ళి, "ఏంటి ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి బాగోగులు చూసుకుంటున్నారు కదా! అని మీకు ఎంత డబ్బైనా ఇస్తాను. కానీ ఆ అమ్మాయిని మాత్రం బాగా చూసుకోవాలి" అని సునంద అంటూ ఉంటుంది. "మేము బాగానే చూసుకుంటామమ్మా. ఆ అమ్మాయి ఏం చేస్తుంది?" అని సునంద అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి కూర్చొని ఆలోచిస్తుంది. తను ఏదో పోగొట్టుకున్న దానిలా కూర్చుంటుంది అని చెప్పగానే సునంద వెంటనే ఇక ఆ రూమ్‌లోకి వెళ్తుంది. వెళ్ళగానే అటు తిరిగున్న అమ్మాయిని చూసి, పాపం ఏ తల్లిదండ్రుల బిడ్డనో ఇప్పుడు తను తల్లిదండ్రులని మర్చిపోయింది. ఏ రోజు ఆ శివయ్య గుర్తుకు చేస్తాడో ఏమో అని సునంద అనుకుంటూ ఇక అలేఖ్య ముందుకు వెళ్తుంది. అప్పుడే తనని చూసి షాక్ అయిపోతుంది. అప్పుడే అలేఖ్య కూడా తనని చూసి ఒక్కసారే స్టన్ అయిపోతుంది. ఇక తన గతాన్నంతా గుర్తుకు చేసుకుంటుంది తల పట్టుకొని. ఇక అప్పుడు ఆదిత్య, సునంద, తన ఎంగేజ్‌మెంట్, తన పెళ్లి ఫిక్స్ కావడం అంతా గుర్తుకు చేసుకుంటుంది. ఇక అలేఖ్య అయితే అప్పుడే ఇక సునంద, ఇక అలేఖ్య కదా! నేను యాక్సిడెంట్ చేసింది అలేఖ్యనా? అలేఖ్యకి ఇప్పుడు గతం గుర్తుకు లేదు. థాంక్ గాడ్, లేకపోతే ఏమైపోయేదో, మళ్ళీ ఆనంది జీవితంలోకి వచ్చేది అని ఇక అనుకుంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక అలేఖ్య మాత్రం ఇక తన గతం గుర్తుకు వస్తుంది కదా! సునందని చూసి స్టన్ అయిపోతుంది. "సునంద గారు" అని అంటూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే. ఏంటి అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చినట్లుంది అని ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఎక్కడున్నాడు? నన్నెందుకు ఇక్కడుంచారు? ఆదిత్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి. నేను పెళ్లి పీటల నుంచి తప్పించుకొని వచ్చింది ఆదిత్య కోసం. ఆదిత్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి. ప్లీజ్ అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటుంది. ప్రాధేయపడుతూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే సునంద ఇక ఆదిత్యని ఇటు రాకుండా చూడాలి. అసలు ఆనందికి కూడా ఈ విషయం తెలియకూడదు. ఎలాగైనా ఈ అలేఖ్యనే ప్రాధేయపడాలి. అలేఖ్యకి ఆనంది మంచితనం అంతా తెలియజేయాలి. ఇక అలేఖ్య మనసు మార్చాలి. మళ్ళీ ఆదిత్య జీవితంలోకి ఇక ఆదిత్యని విడదీయకూడదు అని ఇక తన మనసులో అనుకొని సునంద వెంటనే, "అలేఖ్య, నీకు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ కావడంతో నా కోడలు ఆదిత్యకి పెళ్ళైపోయింది. తన భార్య నిన్ను కాపాడింది. ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావంటే కారణం తన భార్య. తను ఇక నీ వాళ్ళు ఎవరో తెలియకపోయినా తన చెల్లిలా హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ఇప్పటికి కూడా నిన్ను చెల్లిలాగానే చూసుకుంటుంది. తను నీకు కావాల్సినవన్నీ చూస్తుంది. కాబట్టి నువ్వు ఆదిత్యని మర్చిపోవాలి. ఆదిత్య ఒకరి జీవితంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆదిత్యని నువ్వు మర్చిపో. ఎందుకంటే తనకి పెళ్లి జరిగింది" అని చెప్పగానే అలేఖ్య స్టన్ అయిపోతుంది. "ఏంటత్తయ్య గారు" అని అంటూ ఉంటుంది. "అవును అలేఖ్య, నువ్వు అసలు యాక్సిడెంట్ అయ్యింది నీకని మాకు తెలీదు. కానీ ఆనందికి ఈ విషయం తెలియక ఆనంది ఇక నిన్ను చెల్లిలా చూసుకుంటుంది. కానీ నువ్వు ఇప్పుడు ఆదిత్య దగ్గరికి వెళ్ళి నిజం చెప్తే ఆనంది చాలా బాధపడుతుంది. లేదు, అలా జరగకూడదు. వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు. నిన్ను మర్చిపోయి ఇప్పుడిప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలోకి వెళ్ళకు" అని ప్రాధేయపడుతూ నమస్కరిస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే అలేఖ్య, "నన్ను క్షమించండి. నేను ఆదిత్య జీవితంలోకి రావడానికి ప్రయత్నించలేదు. కానీ ఇక నాకు ఒక ప్రాణగండం ఉంది. దాని నుంచి నేను తప్పించుకుందామని వచ్చాను. అంటే నాకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నారు. తను రౌడీ. ఇక తన వల్ల నాకు ప్రాణహాని ఉందని తెలిసి నేను పెళ్లి పీటల నుంచి తప్పించుకొని వచ్చాను. ఇక థాంక్ గాడ్, ఇప్పుడు యాక్సిడెంట్ కావడం, మీ ఇంటికి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఆదిత్యానికి కనిపిస్తే ఇక తిరిగి ఆదిత్య మళ్ళీ నన్ను ఇక ప్రేమించే అవకాశం ఉంది. కాబట్టి ఆదిత్యకి నేను కనిపించకుండా ఉంటాను అత్తయ్య గారు" అని అంటూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే. అప్పుడే సునంద, "చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక ఆదిత్యకు కనిపించకుండా నిన్నే వేరే దగ్గర ఎక్కడైనా ఇక నిన్ను రూమ్ తీసి ఉంచుతాను. నీకు తగిన అబ్బాయిని చూసి పెళ్లి కూడా జరిపిస్తాను. ఇక నేను చేసిన తప్పుకి అలాగైనా ఇక నీకు క్షమాపణ చెప్పినట్లుంటుంది" అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన్ అయితే, "ఏంటి అత్తయ్య గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఇంతవరకు రావడం లేదేంటి? ఆ జైలర్ వెళ్ళాలి. ఏం జరుగుతుంది అసలు ఇంట్లో తెలుసుకోవాలి" అని ఇక జీవన ఇక ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక సునంద అలేఖ్య మాట్లాడుకోవడం అంతా వింటుంది. "యాక్సిడెంట్ అనే అమ్మాయి తనేనా? అత్తయ్యనే ఇక యాక్సిడెంట్ చేసిందా? అయితే అలేఖ్య అనే అమ్మాయి తనా?
ఆదిత్య బావగారు ప్రేమించింది తననా? అయితే ఈ విషయం బయట పెట్టకూడదని ఆనంది, ఆదిత్యలు చాలా సంతోషంగా ఉండాలని అత్తయ్య గారు తనని ఈ నిజం బయట పెట్టొద్దంటున్నారా? అయితే ఆ అమ్మాయి బయట పెట్టకపోవడం ఏంటి? తను పెట్టకపోతే నేను పెట్టనా? ఆనంది జీవితంలోకి సంతోషం అనేదే ఉండొద్దు. ఆనందికి సంతోషం ఉండకూడదు. ఇంట్లో నుంచి ఆనందిని పంపించేయాలి. ఇదే మంచి సమయం. తన గురించి ఎలాగైనా ఇక ఆదిత్య బావగారికి చెప్పాలి. తనని ఎదురుపడేలా చేయాలి అని జీవన చాటుగా ఉండి ఇదంతా చూసి ఇక జీవన అయితే ఆదిత్యని ఇక అలేఖ్యని కలపాలని ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ విధంగా చేయడంతో ఆనంది అయితే మరి ఏం చేయబోతుందో తెలుసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.